ఈ విధంగా మనం మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. హాయ్ అండి! ఈరోజు ఈ వీడియోలో రౌండ్ నెక్‌కి హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఏ కలర్ క్లాత్‌తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి మీరు స్ట్రెయిట్‌గా ఉండే పీసెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే క్రాస్‌గా ఉండే పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే స్ట్రెయిట్ పీసే తీసుకున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఈ పైపింగ్ క్లాత్‌తోనే థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలి. అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం ఈ విధంగా 1.25 ఇంచుల వెడల్పుతోటి క్రాస్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్‌ని విడివిడిగా జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఒక పీస్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇంకొక పీస్‌ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపుకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మీ నెయిల్‌తో ఒకసారి రఫ్ చేసుకోండి. పైపింగ్ క్లాత్‌ని జాయింట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే విధంగా హెమ్మింగ్ పట్టీని కూడా జాయింట్ చేసుకోవాలి. మనం పైపింగ్ క్లాత్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ హెమ్మింగ్ పట్టీని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకొచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్‌ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పైపింగ్‌ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్‌గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. ఈ నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్‌కొచ్చేసి మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్‌ని తీసుకొని క్లాత్‌కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని హెమ్మింగ్ పట్టీకి జాయిన్ చేసుకోవాలి. చూడండి, హెమ్మింగ్ పట్టీకి జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి ఇలా కింది వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ పైపింగ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్కువ తక్కువలు ఉంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హెమ్మింగ్ పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనకి పైపింగ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి బ్లౌజ్ పీస్కి అలాగే హెమ్మింగ్ పట్టీకి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి హెమ్మింగ్ పట్టీ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి. మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు నెక్ రౌండ్ అనేది సాగిపోయి షోల్డర్స్ జారిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా నిదానంగా లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి మనకి హెమ్మింగ్ పట్టీ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడ పట్టీ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడ పట్టీ అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి. ఈ విధంగా మనం మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే మనం ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసాము అంటే మనకి ఇక్కడ పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల కస్టమర్ దగ్గర అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.